హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ హరిష. వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్క స్టాక్స్. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఎప్పుడు చేసుకునే పప్పు కర్రీ కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి. నోటికి కమ్మగా రుచిగా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలోకి తింటే ఇక దానికి తిరిగే లేదు. ముందుగా ఇందులో కావలసిన పదార్థాలు ఏంటో చూసిద్దామా. ఇక్కడ నేను ఇంత సైజు ఉన్న ఒక పాలకూర కట్టను తీసుకున్నా. కొద్దిగా ఆయిల్, 2 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడేంత కారం, ఉప్పు, అలాగే పోపు దినుసులు, 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర, మీడియం సైజు ఉన్న 5 ఉల్లిపాయలు. ముందుగా పాలకూరను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్స్ సాల్ట్, పావు స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు ఇక్కడ పాయలుగా విడిచేసి వేసుకున్నాను. పాయలు తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ పొట్టుతోటి వేస్తే కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. వీటిని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్గా కాకుండా ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ఉల్లిపాయలు ఉంటే నోటికి బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే రుచి బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే పోపు దినుసులు, ఇక్కడ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లిపాయలు ఇలా పోపులో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే బాగా మాడిపోతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత తీసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఇలా పాలకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి.
5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారుగా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. దీన్ని ఇలా కలిపేసుకొని మూత తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్. దీన్ని కొంచెం అడుగంటుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూసారుగా ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.